ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ గురువారము. ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచో ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులును ప్రియములును అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనా మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మేము ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరిని ఒకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉండా పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై యుండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విఘ్నతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 27వ వచనము నుండి 38వ వచనము వరకు. కానీ మీతో నేను చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంప కూడా చూపుము. నీ పైబట్టును ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలేనని మీరు కోరుదురు, అట్లే మీరు ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణమిచ్చుటలు మీ ప్రత్యేకత ఏమి? పాపులకును అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలేనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన ఆయన కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకు వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కులమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురు, ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.